కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజులతో పాటు ఢిల్లీలో ఉండనున్నారు సీఎం రేవంత్. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో పార్టీ అధిష్టాన పెద్దలతో సమావేశాలు జరుపుతున్నారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాతో సమావేశమైన తెలంగాణ సీఎం క్రీడా వర్సిటీ ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణపై ఆయనతో చర్చించారు. మరికొందరు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లని సీఎంఓ కోరినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకి సంబంధించిన డిపిఆర్, రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం చర్చలు జరుపుతున్నారు. అలాగే రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత సమస్యపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాని సీఎం రేవంత్ కలవనున్నారు. రాష్ట్రానికి తక్షణమే ఎరువుల కోటా విడుదల చేయాలని కోరనున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్న క్రమంలో ఈ నెల 14న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో బహిరంగ సభ నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ సభకి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల్ని ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై కూడా పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చించనున్నారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఎవరెవరిని కలిశారు, ఏ అంశాలపై చర్చించారు, అలాగే ఇంకా ఎవరెవరిని కలవనున్నారు? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 రోజుల పర్యటన. ఈ రోజు ఇప్పటి వరకు మధ్యాహ్నం కేంద్ర క్రీడా యోజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో సమావేశమయ్యారు. సుమారు గంట పాటు సమావేశం జరిగింది. తెలంగాణలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలి, క్రీడా మౌలిక సదుపాయాలకు ఆర్థిక సహకారం అందించాలి, అలాగే ఖేలో ఇండియా సహా జాతీయ క్రీడలు, ఇతర ఆటలని తెలంగాణలో నిర్వహించాలి అని చెప్పి విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకి అందజేయడం జరిగింది. మరో 4-5 కేంద్ర మంత్రుల్ని కలవాలని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ని కోరడం జరిగింది. ఇందులో ప్రధానంగా అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో పాటుగా ఇటు ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా, అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో పాటుగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే వీలైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవాలని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు అనేకసార్లు ఢిల్లీ వచ్చారు. అనేక ప్రాజెక్టులకు సంబంధించిన అప్రూవల్స్ కేంద్రం నుంచి అందాల్సిన సహకారం పెండింగ్లో ఉంటూ వస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా నితిన్ గడ్కరీని కూడా కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి ఆయన కూడా కలవాలని అపాయింట్మెంట్ కోరారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులు వాటికి కేంద్రం నుంచి కావాల్సిన ఆమోదం, కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంది. ఇటు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ, మెట్రో ఫేజ్ 2 విషయానికి సంబంధించి కానీ, అలాగే ఇటు మూసీ నది ప్రక్షాళన పునరుద్ధరణకు సంబంధించి కూడా కేంద్రం అప్రూవల్ రావాల్సి ఉంది. కాబట్టి సో ఈ విధంగా లార్జర్ ప్రాజెక్ట్స్, కేంద్ర సహకారంతో చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ఫైల్స్ అన్నీ కూడా ఢిల్లీ నుంచి క్లియర్ కావడం లేదు. సో నెక్స్ట్ కేబినెట్ సమావేశాల్లో ఇవి ఆమోదం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి, అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ విధంగా ఆ దేశంలో అనేక ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర కేబినెట్లో ప్రతి బుధవారం జరిగే కేబినెట్లో నిర్ణయాలు ఉన్నాయి. కానీ తెలంగాణకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉండట్లేదు. సో ఇప్పటివరకు సుమారు 50 సార్లు వరకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. సో ఈ పర్యటనలో కూడా విస్తృతంగా ముఖ్యంగా కేంద్ర మంత్రులతో సమావేశాలు అవుతూ పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా క్లియర్ చేయాలని చెప్పి విజ్ఞాపనలు అయితే అందిస్తున్నారు. అయితే అవి ఎంతవరకు సాధ్యమవుతాయనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అది రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ భాగాలకు సంబంధించి కానీ, అలాగే మెట్రో ఫేజ్ 2కి సంబంధించి, మూసీ ప్రక్షాళనకు సంబంధించి, అలాగే ఇటు నదీ జలాల వ్యవహారాలు, అలాగే ప్రాజెక్టులకు సంబంధించి సిఆర్ పాటిల్తో చర్చించబోతున్నారు. వీటన్నింటికి సంబంధించి ఓవరాల్గా కూడా హోంమంత్రి అమిత్ షా హోంశాఖ సమన్వయంతో అనేక ప్రాజెక్టులకు అప్రూవల్ అవుతాయి. కాబట్టి సో అమిత్ షాను కూడా కలవాలని చెప్పి భావిస్తున్నారు. అలాగే భూపేంద్ర యాదవ్తో పర్యావరణ అనుమతులకు సంబంధించి, ఇటు మూసీ ప్రక్షాళన కానీ, మిగతా ప్రాజెక్టులకు సంబంధించి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్కి సంబంధించి అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశం కావాలని భావిస్తున్నారు. సో ఇంకా షెడ్యూల్స్ ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటివరకు కేంద్ర మన్సుఖ్ మాండవీని మాత్రమే కలిశారు. అలాగే పార్టీ అధిష్టాన పెద్దలను కూడా జూలై 14వ తేదీన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంది. సో దీనికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలని కలిసి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి భావిస్తున్నారు. అలాగే మరో ప్రధానమైన విషయం ముఖ్యంగా ఎరువుల కొరత. సో రాష్ట్రంలో రైతాంగానికి 1.9 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కొరత ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. సో దీనికి సంబంధించి ఎటువంటి ఎరువుల కొరత లేకుండా, రైతాంగానికి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ఎరువుల రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డాను కూడా కలిసి విజ్ఞాపనలు అందించాలని చెప్పి చూస్తున్నారు. సో ఇప్పటివరకు కేవలం ఒక్క కేంద్ర మంత్రిని మాత్రమే రేవంత్ రెడ్డి కలిశారు. ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ ఏమైనా అపాయింట్మెంట్స్ దొరికితే ఈవినింగ్ కలిసే అవకాశం ఉంది, లేదా రేపు కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. అలాగే 10వ తేదీ రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది.
సో ఈలోపే ముఖ్యంగా కేంద్రంలో పెద్దలందరినీ కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలన్నింటిపైన కూడా విజ్ఞాపనలు అందించి వీటన్నిటిని క్లియర్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో వీటన్నిటికీ ఎంతవరకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది, ఎంత వేగంగా, ఎందుకంటే అనేక సార్లు ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2కు సంబంధించి డిపిఆర్స్ పంపించినా వాటిని రివైజ్ చేసి పంపాలని చెప్పి కేంద్రం దాన్ని పక్కన పెడుతూ వస్తోంది. దీనిపైన రాజకీయ విమర్శలు కూడా కిషన్ రెడ్డి వీటన్నిటిని అడ్డుకుంటున్నారు అన్న విమర్శలు కూడా రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. సో రివైజ్ డిపిఆర్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది కాబట్టి సో దాన్ని అధ్యయనం చేసి దాన్ని క్లియర్ చేయాల్సి ఉంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా భూసేకరణ వీటన్నిటికి సంబంధించిన అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన సహకారం అందిస్తుంది. కేంద్రం నుంచే పెండింగ్లో వస్తుంది అని చెప్పి ఇటు రోడ్ల రవాణా శాఖ మంత్రి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. సో దానికి సంబంధించి కూడా క్లియరెన్స్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. సో ఓవరాల్గా కేంద్రం ఎటువంటి సహకారం అందిస్తుంది రేవంత్ రెడ్డి విజ్ఞాపనలకి, ముఖ్యంగా అనేక సార్లు వచ్చి ముఖ్యంగా విజ్ఞాపనలు చేస్తున్నా వాటిని మాత్రం పెండింగ్లోనే వస్తున్న నేపథ్యంలో ప్రతి నెలకు ఒకసారి లేదా 2-3 వారాలకు ఒకసారి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. తెలంగాణకు కావాల్సిన సాధించుకునేంత వరకు ఢిల్లీ ఎన్ని వందల సార్లు అయినా వస్తానని చెప్పి ఆయన అంటున్నారు. సో చూడాలి మరి ఈ దఫా పర్యటనలో ఎంతవరకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది, రాష్ట్ర విజ్ఞాపనలు ఎంతవరకు నెరవేరుస్తుందని మాత్రం మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి.